ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాజధాని నిర్మాణం చేస్తోందని, అవసరమైన డబ్బుల్ని తేవడానికి ఇప్పుడు భూములకి విలువ లేదు కాబట్టి మార్టిగేజ్ చేసి, అంటే తనఖా పెట్టి బ్యాంకుల నుంచి అప్పులు తెస్తామని, భూముల విలువ పెరిగిన తర్వాత ఆ భూముల్ని అమ్మేసి అప్పులు తీరుస్తాము అని రాజధాని మంత్రి నారాయణ స్వయంగా ప్రకటించడాన్ని ఏపీ మొత్తం చూసింది. ల్యాండ్ మార్టిగేజ్ చేసి తీసుకుంటాం, రేటు పెరిగిన తర్వాత ఆక్షన్ అమ్మి తీరుస్తాం. మామూలుగా మరో ప్రభుత్వం ఉండుంటే మంత్రి ఇలా చెప్పుంటే గనక మీడియా ఎంత శోకాలు పెట్టేదో, హాహాకరాలు చేసేదో, గుండెలు బాదుకునేదో అర్థం చేసుకోవచ్చు. అంటే భూములు తాకట్టు పెట్టి అమ్మడం మినహా మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏపీ ఉంది అనే విషయాన్ని నారాయణ మాటలు చెప్తూ ఉన్నాయి. ఒక పక్కన ఆదాయం పడిపోవడము, ఇంకో పక్కన భూములు తనఖా పెట్టడము, భవిష్యత్తులో అమ్ముతాము అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఏపీలో ఆర్థిక వ్యవస్థ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది అర్థమైపోతుంది. బహుశా భూముల వాల్యూ పెంచి అమ్మి సొమ్ము చేసుకోవాల్సి ఉంది కాబట్టి ఏపీలో మీడియా హైప్ చేస్తూ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయని, క్వాంటమ్ వాలీ తెచ్చేశామని, ఇలాంటి హైప్ బిల్డప్ అనేది జరుగుతూ ఉందా అనే క్లారిటీ ఇప్పుడు ప్రజలకు వస్తూ ఉంది.